ప్రముఖ క్షేత్రమైన ధర్మస్థలలో మిస్టరీ ఏంటి అంటే మర్డర్స్. పవిత్రమైన ఆ ప్లేస్లో 20 సంవత్సరాలుగా ఎంతో మంది మహిళలు యువతులు హత్యకు గురయ్యారని, వాళ్ళ మృతదేహాలను తానే పూడ్చిపెట్టారని ఒక రిటైర్డ్ ఎంప్లాయీ ఈ మధ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ధర్మస్థల మిస్టరీ మరణాల గురించి అయితే చర్చ జరుగుతుంది. ధర్మస్థల ఈ క్షేత్రం గురించి అందరికీ తెలుసు. మంజునాథ స్వామి ఉంటారు అక్కడికి. దేశంలో రకరకాల మంది వస్తూ ఉంటారు. ఆ ఊర్లో గతంలో అక్కడ పని చేసి వెళ్ళిపోయిన ఒక శానిటేషన్ వర్కర్ జూలై 3న దక్షిణ కన్నడ పోలీసులకైతే ఒక షాకింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. అదేంటంటే తాను ధర్మస్థలలో 1995 నుంచి 2014 మధ్యకాలంలో పనిచేశాడని, ఆ టైంలో అనేక మంది బాధితుల డెడ్ బాడీస్ని పూడ్చిపెట్టారని అన్నాడు. అయితే స్టార్టింగ్లో ఆలయానికి సమీపంలో నేత్రావతి నది ఒడ్డున శుభ్రం చేసే పనుల్లో ఉండేవాడని, తర్వాత ఆ బాధాకర హత్యలు, తనపై జరిగిన భౌతిక దాడులు జ్ఞాపకాల్ని భరించలేక ఈ విషయాన్ని బయటికి చెప్తున్నానని చెప్పేసి చెప్పాడు. స్టార్టింగ్ లో ఆ శవాలు నేత్రావతి నది ఒడ్డున ఆత్మహత్య చేసుకున్న వారివి లేదా ఒకవేళ ప్రమాదవశాత్తు చనిపోయినవి అనుకునేవాడని, కొంతకాలానికి ఆ శవాలపై చేసిన ఆనవాళ్ళు తాను గుర్తించాలని కూడా చెప్పాడు. అయితే వాటిలో ఎక్కువ మృతదేహాలు దుస్తులు లేకుండా లేదా ఇన్నర్ వేర్తోనూ ఉండేవని చెప్పాడు. తను మొదట్లో ఇటువంటి శవాలను దహనం చేసేందుకు ఒప్పుకోకపోతే తనను తీవ్రంగా కొట్టారని, తనని తన కుటుంబాన్ని హత్య చేస్తామని బెదిరించారని కూడా చెప్పాడు. పెట్రోల్ పంపు నుంచి 500 మీటర్ల దూరానికి మహా అయితే ఒక 12 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటాయని చెప్పాడు. అయితే ఆమె ఒంటి పైన స్కూల్ యూనిఫామ్ షర్ట్ కూడా ఉంది. ఆమె పైన జరిగినట్లు స్పష్టంగా గుర్తులు కూడా ఉన్నాయని చెప్పేసి అతను చెప్పాడు. ఉన్న ఒక అమ్మాయి మృతదేహాన్ని సైతం తాను తగలబెట్టానని కూడా చెప్పాడు. తనను ఆదేశించి అట్లా చేయించేవాళ్ళని కూడా చెప్పాడు. మరి ఎప్పుడో 10 ఏళ్ల క్రితం రిటైర్ అయినా ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ ఇచ్చాడు అంటే, తన కుటుంబంతో సంబంధం ఉన్న ఒక అమ్మాయిని కొంతమంది అత్యాచారం చేశారని చెప్పిన తర్వాత 2014లో తాను ధర్మస్థల వదిలి పారిపోయాడట. తాను ధర్మస్థలకి దూరంగా బతుకుతున్నా ఏదో ఒక రోజు తనని తన కుటుంబాన్ని చంపేస్తారన్న భయం రోజు అతన్ని వెంటాడుతూ ఉందంట. సో ఇటీవల ఒక రోజు రహస్యంగా ధర్మస్థలకు వచ్చి తాను గతంలో పాతిపెట్టిన శవాల్ని వెలికి తీసి ఆ శవం ఫోటోలను కూడా పోలీసులకు అందించాడు. ధర్మస్థల ప్రాంతంలో ఎక్కడెక్కడ తాను శవాలను పాతిపెట్టాడో అన్ని పోలీసుల సమక్షంలో వెలికి తీసేందుకు సిద్ధంగా ఉన్నానని కూడా వెల్లడించాడు.